అందరికీ నమస్కారం. నా పేరు పరంగి రాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ ఎంపీ ఎన్నికలలో భాగంగా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ సూచన మేరకు వారిని గెలుపుని ఆకాంక్షిస్తూ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ ప్రాంతాలలో మేము ఆల్రెడీ పలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టి దిగ్విజయంగా దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఉందో ప్రజలందరికీ సమన్వయం కావాలని చెప్పేసి ప్రజల యొక్క బాగోగుల కోసం తీసుకున్నటువంటి సమన్వయమైనటువంటి ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేస్తుందని, గతంలో జరిగినటువంటి పొరపాట్లను ఈసారి భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు ఎన్నిక కాబోయే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకు కొనసాగి సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి ఏదైతే ఎంపీ ఎన్నికలు ఉన్నాయో వాటిలో సంపూర్ణ మెజార్టీ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఎంపీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ ఈ యొక్క ప్రజలు సంపూర్ణ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని, దానికి కుందూరు రఘువీరెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకి ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చేందుకు వారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే మా యొక్క జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి యొక్క విజయాన్ని కాస్తూ మేము ముందుకు కొనసాగుతున్నాం. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమి ఖచ్చితంగా కొన్ని 6 గ్యారెంటీలతో పాటు దేశవ్యాప్తంగా కూడా 5 గ్యారెంటీలతో తెరమికి రావడం జరిగింది. వీటిని కూడా సంపూర్ణంగా నెరవేరుస్తుందని మేము ఆశిస్తూ ఖచ్చితంగా వారి గెలుపు కోసం మా యొక్క పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క విజయాన్ని చేకూర్చడానికి మా సహాయ సహకారాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఎంపీ జలీల్ గారు, అదేవిధంగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చెన్నపైన నరసమ్మ గారు, యువజన నాయకులు జిల్లా నాయకులు కులపాటి మహేష్ గారు, అదేవిధంగా విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మన గోపల్లి మురళి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ప్రజలందరూ ఆచితూచి మంచి నిర్ణయం తీసుకొని రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనం కోరుతాం.